టిప్స్ తో మీరు రవ్వ రొట్టి చేసినట్లయితే పేపర్ లాగా పలసగా వస్తుందండి. అలాగే మీరు ఎలా కావాలంటే అలా మడవచ్చండి, అంత సాఫ్ట్ గా వస్తుందండి ఈ రవ్వ రొట్టి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం రవ్వ రొట్టి చేస్తున్నామండి. అది కూడా చాలా సాఫ్ట్ గా వచ్చేలాగండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పొద్దున్న బిజీగా ఉంటే ఇలా నైట్ కలిపి పెట్టేసి అంటే పొద్దున్న లేసి ఈజీగా రొట్టి తట్టుకొని బాక్స్ కి వేసుకోవచ్చండి. అంత బాగుంటుందండి. ఈ రవ్వ రొట్టి అనేది పొద్దున్న టిఫిన్ కి అవుతుంది, అలాగే మధ్యాహ్నం లంచ్ కి అవుతుందండి. అంత బాగుంటుందండి ఈ రవ్వ రొట్టి. లంచ్ బాక్స్ తీసుకెళ్ళా కానీ ఇంట్లో సాఫ్ట్గా ఉంటుందండి, మెత్తగా. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. నేను ఎందుకు ఈ కలర్ డ్రెస్లో ఉండాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. రవ్వ రొట్టికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 కప్పు రవ్వ, మీడియం సైజు ఎర్రగడ్డలు 3, 2 క్యారెట్, కారం తగ్గ పచ్చిమిర్చి, కొత్తిమీర, కీరకాయ. ఇక్కడ నేను మామూలు రవ్వే తీసుకున్నానండి, మనం ఉప్మా చేస్తాం కదా మీడియం రవ్వ, అదే తీసుకున్నాను. సన్న రవ్వ అయితే కాదండి. ముందుగా కీరకాయ తొక్క తీసి తురుముకుందామండి. ఇలా తీసేయండి, చేదుతనం ఉంటే వచ్చేస్తుంది. ఫస్ట్ కోసేసి ఇలా తిప్పామంటే చూడండి వైట్గా వస్తుంది కదా, అది చేదంతా వచ్చేస్తుందండి. ఇప్పుడు పైన తొక్క తీయేద్దాం. ఇప్పుడు దీన్ని కడుక్కునేద్దాం, ఎందుకంటే ఆ పాలంతా ఉంటుందండి, కడిగేసినామంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తురుముకుందాము. ఇంకొకటి అండి, కీరకాయ ఇంకా ఒకటి వేసుకున్నా బాగుంటుంది. నేనైతే కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒకటే వేస్తున్నాను. మీరు ఇంకా పెంచుకునేటుంటే ఇంకా ఒక కీరకాయ వేసుకోండి. అలాగే ఇంత రవ్వకే కూడా ఇంకా ఒకటి వేసుకోవచ్చండి, కాకపోతే కోల్డ్ అవుతుంది అనేసి నేను ఒకటే వేస్తున్నాను. ఇది వేసేదాని వల్ల మన రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి, పేపర్ లాగా. మనం ఒకేసారి బౌల్లోనే తురుముకుందామండి, ఎందుకంటే దీంతో నీళ్ళంతా వస్తుందండి, ఆ నీళ్ళంతా కింద పుడుస్తుంది కదా, కాబట్టి ఇలా తురుముకుందాము. చూడండి నీళ్ళు అనేది కొంచెం తురిమేయాలకే మనకి నీళ్ళు చూసారా. చూడండి ఇలా తురుముకోవాలండి. మనం తురిమే కుందరికి చూసారా నీళ్ళంతా వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి క్యారెట్ అలాగే ఎర్రగడ్డ అంతా కట్ చేసుకుందామండి. క్యారెట్ కూడా పైన లైట్గా తొక్క తీసేయండి. క్యారెట్ కూడా ఇందులోనే తురిమేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ కోసుకుందాము. ఎర్రగడ్డ కూడా సన్నగా కోసుకోవాలి. ఇలా సన్నగా కోసుకుంటే రొట్టెలో బాగా మిక్స్ అవుతుందండి, అలాగే దీంతో కూడా తేమ వస్తుంది మనకి. ఈ రొట్టెకి ఎక్కువ నీళ్లు పట్టదు, ఎందుకంటే మన కీరకాయలో నీళ్ళు వస్తుంది, అలాగే ఎర్రగడ్డలో కూడా తేమ వస్తుందండి, కాబట్టి దీంతోనే సరిపోతుంది మనకి తేమ అనేది. మీరు ఇంకా టమాటా కానీ వేసుకోవచ్చండి, నేనైతే వేస్తలేదు. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాము సన్నగా. ఇప్పుడు ఇందులో వేసేద్దాం ఇవంతా. అలాగే కొత్తిమీర కూడా కడిగి కట్ చేసుకునేద్దాం. చాలా ఫాస్ట్లో అయిపోతుందండి, అన్నీ కట్ చేసి కలిపేసామంటే, చట్నీ చేసి పెట్టేసామంటే ఎప్పుడు రొట్టె తినాలో అప్పుడు తట్టుకుంటామంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి రవ్వ వేసుకుందామండి. ఇందులో రుచికి సరిపోయినంత సాల్టు. ముందు ఈ తేమ ఉంది కదండి, ఇదంతా కలుపుకుందామండి. మనకి నీళ్ళు సరిపోకపోతే వేసుకుందాము, సరిపోతే అదే వదిలేద్దామండి. మీరు ముందు రోజు నైట్ కూడా ఇలా కలిపి పెట్టేసి పొద్దున్న టిఫిన్కి నిద్ర లేస్తేనే తట్టుకోవచ్చండి. చాలా బాగుంటుందండి ఈ రవ్వ రొట్టె అనేది. టేస్ట్ కూడా బియ్యపు రొట్టె కంటే ఇంకా బాగుంటుందండి ఇదైతే. మీరు నైట్ కలిపేట్లుంటే ఎర్రగడ్డ ఒక్కటి వేయద్దండి, మిగిలినవన్నీ వేసి కలిపి పెట్టేయండి. పొద్దున్న రొట్టె తట్టుకునేటప్పుడు ఎర్రగడ్డ వేసుకోండి, ఎందుకంటే నీళ్ళు అనేది ఎక్కువ వదిలేస్తుంది, అప్పుడు మనకు తట్టడానికి కొంచెం పలసగా అనిపిస్తుందండి. చూడండి నేను నీళ్ళు అయితే వేయలేదండి, ఇదే తేమే సరిపోయింది. కలిపేటప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తూ కలపాలండి. మన క్యారెట్లో ఉండే తేమ, అలాగే కీరకాయలో ఉండే తేమ, మళ్ళీ ఎర్రగడ్డలో ఉండే తేమ అంతా బయట వస్తుందండి, కాబట్టి మనకు మెత్తగా అవుతుంది. చూడండి మనకు ఉండకి కానీ వస్తుంది, కాకపోతే ఇంకొంచెంసేపు నానిందంటే ఇంకా బాగా వస్తుందండి. ఈ రవ్వ కలిపెట్టినాక అరగంట నుంచి 1 అవర్ దాకా బాగా నానపెట్టుకున్నామంటే రొట్టె అనేది బాగా వస్తుందండి. మీరు అలానే తట్టినట్లయితే రవ్వ అనేది బాగా నానదండి, కాబట్టి రొట్టె కరెక్ట్గా రాదు. మీరు అరగంట నుంచి 1 అవర్ నానపెట్టినట్లయితే మెత్తగా మనకు అట్లే పువ్వులాగా వస్తుందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు 1 అవర్ తర్వాత తట్టుకోండి, లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా తట్టుకోండి. లేదక్క మేము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మాకు టైం దొరకదక్క అట్లనేట్లుంటే మీరు ఏం చేస్తారంటే నైట్లో
క్యారెట్, కీరకాయ, కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపి పెట్టేసినాక మీరు పొద్దున్న లేసి తట్టేటప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకోండి. ఎర్రగడ్డలు వేసి పెట్టినట్లయితే నీళ్ళు చాలా వదిలేస్తుందండి. కాబట్టి మీరు తట్టేటప్పుడు ఎర్రగడ్డలు వేసుకోండి, సరిపోతుంది. నేనైతే నీళ్ళే వేయలేదండి, రొట్టికి కలిపేసానండి. చూసారా, నీళ్ళు వేయకపోయినా కానీ మనకు వంటకు వస్తుందండి, అలాగే తట్టడానికి కూడా వస్తుందండి. ఇంకొంతసేపు నానిందంటే ఇంకా మెత్తగా అవుతుందండి పిండి అనేది. రవ్వ కదక్క తేమంతా లాగేస్తుంది కదా అని డౌట్ ఉండొచ్చండి. మనం కీరకాయ వేసిన దానివల్ల సాఫ్ట్గా మెత్తగా అవుతుందండి పిండి అనేది. అలాగే రొట్టి తట్టినాక కూడా చాలా బాగుంటుందండి ఈ రొట్టి. మీరు పొద్దున్న చేసి మధ్యాహ్నం లంచ్ బాక్స్ కానీ తీసుకువెళ్ళొచ్చండి, అంత బాగుంటుందండి ఈ రొట్టె అనేది. తుంచుతానే తునుగుతుంది, అలాగే మెత్తగాను ఉంటుందండి. చూడండి, ఇప్పుడైతే మనం పూరీ పిండికి ఎలా గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకున్నామండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టిఫిన్ చేసేటంటే హాఫ్ అన్ అవర్ ఇలా ఉంటే సరిపోతుందండి. ఈ హాఫ్ అన్ అవర్లో మనము చట్నీ రెడీ చేసుకునేద్దాం. ఈ రవ్వ రొట్టెకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. ఆ కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. పచ్చి కొబ్బరి తురుము అరచిప్పండి, అరకప్పు పుట్నాల పప్పు, కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి రబ్బలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇంతే అండి ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి. వేయించాల్సిన అవసరం లేదండి, అలానే చేసుకోవచ్చు. మన హోటల్లో గట్టి చట్నీ ఇస్తారు కదండి కొబ్బరితో, ఆ చట్నీనే చేస్తున్నాను ఇక్కడ. రుచికి సరిపోయినంత ఉప్పు, ఒక చుట్టూ తిప్పేసి మళ్ళీ నీళ్ళు వేస్తామండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇంకా కొత్తిమీర కరివేపాకు వేయలేదండి, అది లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు మెదిగిందండి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము. లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, కాబట్టి నేను లాస్ట్లో వేస్తున్నాను. అంతే అండి, అన్నీ ఎత్తి పెట్టుకునేస్తే కన్నా 2 నిమిషాల్లో చట్నీ రెడీ అండి. మన హోటల్లో మసాలా దోశకి అలాగే ఇడ్లీకి గట్టి చట్నీ ఇస్తారు కదండి, ఆ చట్నీనే అండి ఇది. దీనికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, వద్దంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అండి. నేనైతే పోపు పెట్టలా, ఇలానే పెడుతున్నాను. అరగంట అయిందండి మన పిండి కలిపి పెట్టి. ఇప్పుడు చూద్దాము. చూడండి, పిండి అనేది మెత్తగా ఉందండి, ఇలానే ఉండాలి. మనమైతే పిండి అయితే మనం నీళ్ళు వేయకుండా కలిపాము, ఇంత గట్టిగా వచ్చిందండి. మీకు గట్టిగా ఉంది అనిపిస్తే ఇలా నీళ్ళు కొన్ని చేతిలో తీసుకొని ఇలా చల్లుకొనేసి కలుపుకోండి, సరిపోతుంది. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇంకొంచెం కీరకాయ వేసినట్లయితే మీరు ఇప్పుడు కూడా నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, మనకి ఇంత మెత్తగా ఉంటేనే రొట్టె అనేది మెత్తగా వస్తుందండి. కాబట్టి మీరు చూసి ఇంత మెజర్మెంట్లో కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం రొట్టె తట్టుకునేకి మధ్యలో ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఏ సైజులో రొట్టె కావాలో ఆ సైజులో ఉండ తీసుకుందాము. నూనె వేసాం కదా, ఈ మధ్యలో ఉండ పెట్టుకొని చెయ్యి ఇలా తేమ చేసుకున్న తర్వాత రొట్టె తట్టుకోవాలి. మధ్యలో ఇంకా తట్టుకోండి. చూడండి, మధ్యలో ఇంకా తట్టుకున్నామంటే మనకు ఒకే షేప్లో వస్తుంది. అలాగే ఎక్కడ మందంగా లేకుండా పలుసగా లేకుండా ఈక్వల్గా వస్తుందండి. మీరు స్టార్టింగ్ తట్టేటప్పుడే సైడ్లో తట్టద్దండి, మధ్యలో ఇంకా స్టార్ట్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇలా చూడండి, తడుతుంటే కూడా చేతికి ఎక్కడ అంటుకోలేదండి. నీళ్ళు కొంచెం తడుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. మీకు ఈ పెను అంతా కావాలన్నా తట్టుకోవచ్చండి. రొట్టెకి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్లేదండి, బాగా కాలుతుంది మనకి. అలాగే పేపర్ లాగా పల్స్గా వస్తుందండి రవ్వ రొట్టె కూడా. మళ్ళీ ఒకసారి మన మధ్యలో ఇంకా రావాలండి, మందంగా ఎక్కడ నూనిందంటే మళ్ళీ ఇంకొకసారి సరి చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్నామంటే మొత్తం ఈక్వల్గా పేపర్ లాగా వస్తుంది. అలాగే కాలేటప్పుడు కూడా మంచిగా కాలుతుంది. ఈ ప్రాసెస్ చాలా కష్టంగా ఉందని చాలామంది కామెంట్లు పెట్టారండి. కాకపోతే ఈరోజు మీకు ఈజీగా ఉండే ప్రాసెస్ కూడా చూపిస్తాను. చూడండి, రొట్టె అయితే తట్టేసాము. తీసుకునింది అయితే ఇంత, రొట్టె అయితే ఇంత పెద్దది అయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేద్దాం. చూడండి, పెనం చల్లగా ఉండే మారి చూసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు పైన మనం ఆయిల్ వేసుకోవాలి, ఇలా సైడ్లో వేసుకోవాలండి. అప్పుడే రొట్టె ఈజీగా మనకు వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా ఇప్పుడు దీనిపైన మూత పెట్టాలండి. మూత పెట్టి మనము కాల్చుకునే దానివల్ల బాగా స్టీమ్ అవుతుందండి. అలాగే రొట్టె కూడా మెత్తగా వస్తుంది. మీరు రొట్టె తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి, అంటుకోదండి. ఇలా మూత పెట్టే కాల్చుకోండి రొట్టె. ఈ రొట్టె కాదండి, అక్కి రొట్టె అయినా, రాగి రొట్టె అయినా, అలాగే జొన్న రొట్టె అయినా ఇలా మూత పెట్టుకొని కాల్చుకున్నట్లయితే బాగా స్టీమ్ అవుతుందండి. మూత పెట్టిన తర్వాత కూడా మంట ఎక్కువలో పెట్టుకొని కాల్చుకోండి, ఎందుకంటే పెనం అనేది చల్లగా ఉంటుంది కదా. మనకు పెనం వేడెక్కి రొట్టె కాలేకి టైం పడుతుంది కాబట్టి ఎక్కువలో పెట్టుకోండి. బాగా ఉడికెక్కిన తర్వాత కావాలంటే సిమ్లో పెట్టుకోండి, లేదా మీరు ఎక్కువ మంటలోనే పెట్టుకొని కాల్చుకున్నట్లయితే ఇక్కడే ఉండాలండి. తిప్పించినాక చూసి తిప్పించుకొని తీసుకోవాలి. ఇప్పుడు చూద్దామండి.
చూడండి రొట్టె అనేది ఎక్కడ పచ్చి పచ్చి లేకుండా బాగా స్టీమ్ అయింది. చూసారా, ఊరికే అలా అంటున్నానండి, వచ్చేసింది. చూడండి ఎక్కడ అంటుకోలేదు. మన రొట్టె ఎత్తుతుంటేనే మీకు తెలుస్తుందండి ఎంత సాఫ్ట్గా అనేది. చూడండి రొట్టె అనేది తీసినా కానీ విరగలేదండి, అంత బాగుంటుంది. రొట్టె కొంతసేపు తట్టి పెట్టేసినాక మూత పెట్టాం కదండి, బిన్నె స్టీమ్ అయింది. తిప్పించుకునేలాండి 1 నిమిషం పాటు వేయించుకొని మనకు కళాయి వేడెక్కి వేగేదానికి 1.5 నిమిషం అవుతుందండి. 1.5 నిమిషం తర్వాత మనం తిప్పించుకోవాలి. మళ్ళీ ఒక అర నిమిషం ఇలా కాల్చుకున్నామంటే రొట్టె సరిపోతుందండి. లేదక్క మాకు ఇంకా బాగా రోస్టెడ్ అవ్వాలంటే ఇలా తిప్పించిన కొంతసేపటికి మళ్ళీ ఒకసారి తిప్పించుకోవాలండి. ఇలా 2-3 సార్లు తిప్పించి కాల్చుకున్నట్లయితే ఇంకా బాగా రోస్ట్ అవుతుంది. కాకపోతే అక్కి రొట్టెలాగా, రాగి రొట్టెలాగా, జొన్న రొట్టెలాగా క్రిస్పీగా రాదండి, ఇది మెత్తగా వస్తుందండి. అలాగే లంచ్ బాక్స్కి కూడా హ్యాపీగా తీసుకువెళ్ళొచ్చండి. మన దోశలాగా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, చూడండి చూడ్డానికి ఎంత బాగుందండి. మనకి రవ్వ బాగా నానాలండి, ఒక అరగంటన మినిమం నానిందంటే రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూడండి ఎర్రగడ్డలు కూడా ఎంత బాగా కనిపిస్తూ ఉందో. మీకు మెంతాకు దొరికితే మెంతాకు కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే అండి, మన రొట్టె అయితే కాలిపోయింది. ఇప్పుడు తీసేద్దాం. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇట్లా దోశలాగా కానీ మడుచుకోవచ్చును, ఇలా మడిచి పెట్టుకోవచ్చు. లేదు మీకు ఇట్లా వద్దు అంటే ఇట్లా తీసేసి ఇట్లా వేసుకోవచ్చండి. ఇట్లా వేసి ప్లేట్ ఒకటి మూసి పెట్టేసినా కానీ మెత్తగా ఉంటుంది. ఇప్పుడు షింక్ కింద పెడుతున్నానండి పెనుము. మీరు కాల్చారు కదా, ఆ వైపు పెట్టద్దండి, ఇట్లా బోర్లు వేసుకొని ఇట్లా పెట్టుకొని అది చల్లగా అవ్వాలండి. మనకి చల్లగా అయితేనే చేయి పెట్టి తట్టేక అవుతుంది. మాకు ఇట్లా కష్టం అవుతుంది అక్క అంటే ఇంకొక ట్రిక్ ఉందండి, అది చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి పెనుము అయితే చల్లగా అయిపోయింది. మళ్ళీ ఇంకొక రొట్టె తట్టుకుందామండి. మనం మధ్యలో పెట్టుకోవాలండి. అప్పుడే ఎలా చూపించాను అలానే ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం మళ్ళీ చెప్తానండి, మధ్యని ఇంకా స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకి రొట్టె అనేది రౌండ్గా వస్తుంది. చెయ్యి ఒకసారి ఇట్లా తడుపుకుందాము. మనం నీళ్ళు తడుపుకునే దానివల్ల మన చేతికి ఎక్కడ అంటుకోదు, అలాగే తట్టేదానికి చాలా ఈజీగా ఉంటుందండి. చాలామంది ఆయిల్ అప్లై చేస్తారండి, ఆయిల్ కంటే మనకి నీళ్ళే బాగుంటుంది. అంతే అండి, రొట్టె తట్టుకునేసినాము. స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చుట్టూరు ఒకసారి, పైన ఒకసారి అండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మనకి రొట్టె కాలడానికి 3 నుంచి 3.5 నిమిషం పడుతుందండి. మనం ఎంత ఓపిక్గా కాల్చుకుంటామో అంత కమ్మగా ఉంటుంది రొట్టె అయితే. మన దోశ ఎలా అయితే పేపర్ లాగా పైకి వస్తుందో అలానే వస్తుంది. చూడండి చూడండి, నేను ఈ వార్లు అంటేనే ఇక్కడ సైడ్లో జరిగి వచ్చేస్తుంది, ఎక్కడ అంటుకోదండి. చూసారా, అంతే అండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి మన రొట్టె అనేది. ఇప్పుడు ఇంకో పక్క తిప్పించుకుందాము. మనం తినేటప్పుడు ఈ ఎర్రగడ్డలు అక్కడక్కడ పంటికి తగులుతుంటే చాలా బాగుంటుందండి, కమ్మగా టేస్ట్ అయితే. కాబట్టి ఇలా సన్నగా కట్ చేసే వేసుకోండి. మనం సన్నగా వేసినా కానీ చూడండి ఎర్రగడ్డలు ఎంత బాగా కనిపిస్తుందో. మనము పెద్దవి కానీ వేసుకోవచ్చండి, కాకపోతే రొట్టె అనేది లావుగా వస్తుంది. మీకు పల్స్గా కావాలంటే ఇలా సన్నగా పొడి పొడిగా కోసుకోవాలి. చూడండి రొట్టె కాలిపోయింది. ఇప్పుడు రొట్టె తీసేద్దాము. మీరు పెనం చల్లారి పెట్టి తట్టుకునేది ఇబ్బంది అనిపిస్తే ఇలా అరిటాకు మీద తట్టుకోండి. అరిటాకు కూడా ఇలా డైరెక్ట్గా తట్టేయద్దండి, ఇలా తీసినప్పుడు చినిగిపోతుంది. ఈ అరిటాకుని వేడిగా ఉండే పెనం మీద ఇలా వేయండి, అప్పుడు మనకు అరిటాకు అనేది మెత్తపడుతుందండి. మళ్ళీ తట్టుకున్నామంటే ఏం కాదు. ఇప్పుడు అరిటాకుని వేడి పెనం మీద వేసాం కదా, ఇలా కొంచెం ప్రెస్ చేస్తాము, కొంచెం మెత్తపడుతుందండి మన పేపర్ లాగా. అప్పుడు మనం అరిటాకు ఇట్లా తీసేటప్పుడు కానీ చినగకుండా వస్తుంది. ఇప్పుడు అరిటాకు పెనం మీద వేసి ఎత్తాం కదండి, ఎట్లా మడిచినాను చినగదండి అరిటాకు అనేది. చూసారా, కాబట్టి ఇలా వేడి చేసుకోండి అరిటాకు అనేది రొట్టె తట్టక ముందర. ఇప్పుడు రొట్టె తట్టుకుందాము. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే మనకు అంటుకోకుండా వస్తుందండి. ఇది కొన్నది తీసుకున్నానండి, మీకు అదే ఆకు పెద్దదిగా ఉన్నట్లయితే ఈ అర్ధం భాగంలోనే తట్టుకోండి, బాగా వస్తుంది. మనకి గేడు ఉన్నట్లయితే షేప్ కొంచెం ఒకలాగా వస్తుందండి, కాకపోతే ఇక్కడ నాకు దొరకలేదు. ఇప్పుడు రౌండ్గా తట్టుకుందాం.
అప్పుడే మనకు దీనిపైన ఎలా తట్టినామో మధ్యని ఇంకా అలానే తట్టుకోవాలండి. కాకపోతే దీనికి పెనం బాగా ఫుల్గా చల్లారి పెట్టాల్సిన అవసరం లేదు. ఒకటి వేసేసి ఇంకోటి తట్టుకున్నామంటే దాన్ని తీసేసి ఇది వేసుకోవచ్చండి. ఇక్కడ గేడ్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది. అంతే అండి, మన రొట్టి తట్టేసినాము. ఇప్పుడు మన పెనం పైన వేసుకుందాం. చూడండి, ఇలా తీసినా కానీ ఆకు ఎక్కడ చిన్నగలేదు చూసారా. ఇప్పుడు పెనం వేడిగా ఉండాలి. పైన ఆకు మీద ఇలా ప్రెస్ చేయండి, అప్పుడే మనకి రొట్టె అనేది పెనానికి బాగా అంటుకుంటుంది. ఒక 5 సెకండ్లు వేడెక్కిన తర్వాత ఇలా సైడ్ని ఇంకా తీయండి. చూడండి, బాగా అంటుకునింది చూసారా, ఎక్కడ విరిగిపోకుండా అంటుకునింది. కాకపోతే మనం పెనం మీద తట్టుకున్నట్లయితే పెనం అంతా తట్టుకోవచ్చు, అలాగే రొట్టె అనేది పెద్దదిగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇది వేగే కుందరికి మనం ఇంకొక రొట్టె తట్టుకుందాం. ఇది ఉంది కదండి, కాబట్టి మధ్యలో మనకు ఆ రొట్టె కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. అందుకే మీరు ఒకే పెద్ద ఆకు తీసుకున్నట్లయితే ఇట్లా అర్ధంలో ఆకు పెద్దది తీసుకోండి, అప్పుడు రొట్టె షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంటి చెట్టు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అట్లా పెద్ద ఆకి చూసి తీసుకోండి, బాగా వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను కొనేదట తీసుకొచ్చానండి, అంగిల్లో ఇదే ఉనింది, అందుకే ఇలాంటివే తీసుకొని వచ్చినాను. ఆడికి నేను కొనాకు కట్ చేసుకున్నానండి. ఇలా తట్టుకునే దానివల్ల ప్రతి ఒక్కసారి పెనం అనేది చల్లారి పెట్టుకునే పని ఉండదండి. ఆ షింకి కింద పెట్టినప్పుడు వేడిగా వస్తుంది కదా, ఆ ఇబ్బంది లేకుండా ఇట్లా అవుతుంది. నాకైతే అలానే అలవాటు అయిపోయిందండి. నేను రెగ్యులర్గా ఎప్పుడు చేసినా రొట్టి అలానే చేస్తాను. ఆ రొట్టి తీక ముందే ఈ రొట్టి తట్టేస్తామండి. ఇప్పుడు రొట్టి తిప్పించుకుందాం. చూడండి, ఆ గేడు ఉండేదానివల్ల ఇక్కడ గ్యాప్ వచ్చింది. కానీ మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే కనుక టైం సేవ్ అవుతుందండి ఇలా తట్టుకునే దానివల్ల. మీరు ఇలానే తట్టుకోండి, లేదంటే అట్లా కూడా తట్టుకోండి. ఇంకొకటి అండి, రొట్టికి పెనాలు అమ్ముతారండి పల్స్గా, అది తీసుకున్నట్లయితే మనం షింకి కింద పెడితేనే చల్లారిపోతుందండి. ఈ పెనం అనేది కొంచెం మందంగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది చల్లారేకి. ఇంకో పక్క తిప్పించుకుందాము. మనం అరిటాక్ మీద తట్టిన రొట్టె కూడా నార్మల్గా ఎట్లా పలసగా వచ్చిందో అలానే వచ్చిందండి. చూడండి ఎంత పలసగా వచ్చిందో రొట్టె అనేది. ఇప్పుడు రొట్టె కాలిపోయిందండి, తీసేద్దాము. చూడండి, మనం వేడి చేసిన దానివల్ల ఇట్లు కూడా ఎత్తచ్చండి. అదే మీరు వేడి చేయకుండా తట్టినట్లయితే ఇట్లా తీస్తేనే చినిగిపోతుందండి ఆకు అనేది. మీరు వేసిన వెంటనే ఇలా ప్రెస్ చేసి వదలాలి, అప్పుడే మనం పెనం వేడికొచ్చి రొట్టె అనేది బాగా అంటుకుంటుంది. మీరు అరిటాక్ తీసేక ముందర ఇలా తట్టి చూడండి, మనకు అరిటాక్ కూడా వేడిగా ఉండాలండి, అప్పుడే బాగా వస్తుంది. చూడండి, ఊరికి అలా అంటే వచ్చేసింది. ఈసారి మధ్యలో కూడా గ్యాప్ రాలేదండి. ఇప్పుడు నూనె వేసుకుందాము. ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దాం. సేమ్ అలాగనే కొద్దిగా ఆయిల్ వేసుకొని తట్టుకుందామండి ఇంకొక రొట్టె కూడా. లాస్ట్ టైం రొట్టె చేసినప్పుడు నేను బటర్ పేపర్ మీద తట్టానండి, అరిటాక్లో కాదు. ఇప్పుడైతే నాకు అరిటాక్ దొరికింది, అరిటాక్లో తట్టుకుంటున్నానండి. చాలామందికి బటర్ పేపర్ అనేది దొరకదు కదండి, అలాంటప్పుడు అరటి చెట్లు ఉంటాయి కదా, ఇట్లా అరిటాక్ కోసుకున్నామంటే అరిటాక్ మీద తట్టుకున్నా కానీ చాలా మంచిదండి, అలాగే ఈజీగాను ఉంటుందండి. బటర్ పేపర్ కంటే అరిటాక్ పైన ఇంకా పలుసుగా వస్తుందండి. ఇప్పుడు రొట్టె తిప్పించుకుందాము. చూడండి, ఒకేసారి ఇలా అన్నాను అంతే అండి, వచ్చేసింది. ఎక్కడ అంటుకోలేదండి మనకి పెనానికి. చూడండి, పెనానికి ఎక్కడ అంటుకోలేదండి, చూసారా. మీరు ఇలానే ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి, దానికి నేను గ్యారంటీ. ఇప్పుడు ఈ రొట్టె తీసేస్తాము. ఇప్పుడు ఇంకో రొట్టె వేసుకుందాము. మనము చూడండి పెడితేనే చల్లగా ఉంటుందండి. మీరు ఒక 5 సెకండ్లు 6 సెకండ్ల తర్వాత చేయి పెట్టి చూసినట్లయితే మనకి వేడి ఎక్కుతుందంటే అరిటాకు, అప్పుడు తీసేయాలి. వేడి ఎక్కిందంటే అరిటాక్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు తీస్తున్నాను చూడండి, చూసారా ఎక్కడ అంటుకోలేదు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ పెట్టేద్దాం. మీరు పెని మీద చేసిన అరిటాక్ మీద చేసిన రొట్టె అనేది పేపర్ లాగా వస్తుందండి. చూడండి, ఇట్లా తిప్పించేటప్పుడే తెలుస్తుందండి మీకు. అలాగే చూడండి మనకి ఎంత పల్సగా ఉందనేసి, ఎలా తిప్పినాను తిరుగుతుందండి. చూడండి, ఇలా
మసాలా దోశ లెక్కలో ఎత్తినని వస్తుంది. ఇప్పుడు రొట్టి కాలిపోయింది, తీసేద్దాం. అంతే అండి, మన వేడి వేడి రవ్వ రొట్టి రెడీ. పేపర్ లాగా ఎలా మడిస్తే అలా ఉంది, చూసారా? చూడండి, ఇలా మీరు లంచ్ బాక్స్ తీసుకువెళ్ళగానే ఇంతే మెత్తగా ఉంటుందండి. ఎందుకంటే నేను మామూలుగా చేసి ఇస్తానే ఉంటాను బాక్స్కి. ఇంతే ఈజీగా మీరు చేసుకోండి. ఎలా వచ్చిందో ఒక్క చిన్న కామెంట్ చేయండి, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇది మీరు ట్రై చేయండి, సూపర్ కాంబినేషన్ అండి. ఈ చట్నీకి ఈ రొట్టికి చాలా బాగుంటుందండి. మీరు ఇలానే ట్రై చేయండి. ఏంది ఈరోజు అక్క అరిటాక్ పైన వేస్తుందని చూస్తున్నారా? నేను ఓం శక్తి మాల వేసుకున్నానండి. అందుకే ఈరోజు ఎల్లో కలర్ బట్టలు, ఎల్లో కలర్ గాజులు అన్నీ వేసుకునింది. అలాగే కొప్పు వేసుకొని పూలు పెట్టుకున్నానండి. అంటే అమ్మవారి దీక్షలో ఉన్నాను. మాల వేసుకున్నానండి. మరువత్తూరుకి వెళ్తున్నాను. చెన్నైకి దగ్గరలో ఉందండి. అక్కడ వెళ్ళి మాలకు అభిషేకం చేసినట్లయితే మాల ధారణం అవుతుందండి. అలాగే అమ్మవారిని కోరుకొని వస్తానండి. నేను బాగుండాలి, మన సబ్స్క్రైబర్ మన వాళ్ళు బాగుండాలనేసి. ఈ మాల దీక్ష అనేది డిసెంబర్లో స్టార్ట్ అవుతుందండి. అలాగే జనవరి లాస్ట్లో ముగింపు అవుతుంది. డిసెంబర్ లాస్ట్లో మన ఇంట్లో వాళ్ళు మేము ముగ్గురము మాల వేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి వస్తామండి. కాబట్టి ఈ రోజు నేను అమ్మవారి బట్టల్లో ఉన్నానండి. ఫస్ట్ స్టార్టింగ్ మాల వేసేట్లుంటే రెడ్ కలర్ డ్రెస్ అండి, రెడ్ కలర్ బట్టలు, రెడ్ కలర్ బ్యాంగిల్స్, అన్ని రెడ్ కలర్ అండి. మాదైతే 9 ఏళ్ళు పూర్తయి 10వ సంవత్సరం వేసినప్పుడు ఇలా ఎల్లో కలర్ బట్టలు అండి. ఇప్పుడు మాదైతే 16 ఏండ్లండి మాల వేసి. పాపకి ఎన్నేళ్ళు అన్నేళ్ళు ఇంకా వేస్తానే ఉంటామండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తమిళనాడులో వెళ్ళేటప్పుడంతా ఏ ఏ గుళ్ళు వస్తుంది అన్ని గుళ్ళు చూసుకొని వస్తామండి. ఫస్ట్ పోతానే ఒసూరు దగ్గర ప్రత్యంగిరి గుడి అండి. అదంటే అమ్మగారు చాలా ఫేమస్ అండి. గుడి కూడా అంత బాగుంటుందండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరువనామలైకి వెళ్ళి మళ్ళీ మలైనూరుకి వెళ్ళి సత్రంలో ఆల్టయ్యి మళ్ళీ పొద్దున్న స్నానాలంతా చేసుకొని మళ్ళీ మరుగుతూరుకి పోతామండి. నిజంగా అండి, అంత పొద్దున్న స్నానాలు చేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎక్కడ చలి అనిపించదు, ఎక్కడ కష్టం అనిపించదు అండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మని చూసేదాకా అంత బాగా నెమ్మదిగా వెళ్తాము. అమ్మని చూసినాక ఆ కష్టం అంతా ఎక్కడ మాకు కనిపించదండి, అంత బాగుంటుందండి. ఒకసారి వీలైతే మీరు కూడా మరుగుతూరుకి వెళ్ళిరండి. అంతే అండి, మంచిగా దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఆశీస్సులు పొందుకొని వస్తానండి. ఆ లోపల మన వీడియోలు ఇక్కడ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి.